అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేవంత్ రెడ్డి యొక్క అబద్ధపు హామీలకు మోసపోవడం జరిగింది. ఇవాళ గల్ఫన్న రగులుతున్నాడు, రైతన్న రోధిస్తున్నాడు. అన్నపూర్ణ లాంటి ఈ జిల్లా ప్రజలు ఈ బడ్జెట్లో ఏం మిగిలిందిరా అంటే రేవంత్ రెడ్డి అనే గాడిద గుడ్డిచ్చిండని చెప్పి స్పష్టంగా తెలిసింది. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, కేంద్ర బడ్జెట్లో 3 కోట్ల ఇళ్ళు కేటాయిస్తే ఈ తెలంగాణలో 17 లక్షల ఇండ్లు కట్టుకునే అవకాశం ఉంది. కానీ వారి ఇవాళ బడ్జెట్లో పెట్టుకుని చూస్తే కేవలం 3.5 నుంచి 4 లక్షల ఇండ్లకే 3,500 ఇండ్లు ఒక నియోజకవర్గానికంటే 3.5 లక్షల ఇండ్లేమో 100 నియోజకవర్గాలకి ఇంక 20కి ఇంకో 35, 70 అంటే 4,20,000 ఇండ్లకే ప్లానింగ్ ఉంది. కానీ కేంద్రము నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశంలో ప్రతి పార్లమెంట్లో 1,00,000 ఇండ్లకు పై, అది పట్టణం కావచ్చు, గ్రామీణం కావచ్చు, ఆవాస్ యోజన కింద ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. కానీ వీళ్ళ ప్రణాళికలు చూస్తే కేవలం తూతూ మంత్రంగా 3-4 లక్షల ఇళ్లతోని ఈ సంవత్సరం గడిపేయాలన్న ఆలోచనతో ఉన్నారు. పక్కనున్న రాష్ట్రాలు లక్షలు, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, యూపీ కానీ, యూపీలో 40 లక్షల ఇళ్ళు గత 5 ఏళ్ల నుంచి కంప్లీట్ కావడం జరిగింది. పేదవారికి ప్రతి ఒక్కడికి ఇల్లు కావాలనేదే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి ఇవన్నీ కూడా గల్ఫ్ అన్న బాధ, రైతన్న గోస, ఇందూరు ప్రజల యొక్క ఆశయాలను వమ్ము చేసిన ఈ బడ్జెట్ను భారతీయ జనతా పార్టీ ఇందూరు శాఖ ఈ బడ్జెట్లో మాకేమోటి మిగిలింది అంటే ఆయన గాడిద గుడ్డు పెడుతో పెట్టదో, కానీ ఎట్లయితే ఆయన గాడిద గుడ్డు అంటే గాడిద గుడ్డు పెట్టదు కాబట్టి గాడిద గుడ్డు గురించి చెప్పినట్టుంది బడ్జెట్లో. కాబట్టి నేను మరొక్కసారి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఇందూరు ప్రజల తరఫున హెచ్చరిస్తున్నాం. ఇప్పటికన్నా నిన్న బడ్జెట్ వస్తే వీళ్ళేదో 10 కోట్ల రూపాయలట దేనికో ఇచ్చినామని చెప్పి రిలీజ్ చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం రిలీజ్ చేసిన డబ్బులు అసలు ఓవైసీ గారు చెప్తేనేమో ఒక 10 కోట్లు ఇస్తున్నారట, షబ్బీర్ అలీ గారు చెప్తే 10 కోట్లు ఇస్తున్నారట. ఇంకా సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటారు ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ బడ్జెట్ నిరసనగా ఇందూరు భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున మేమందరం ఇక్కడ నిఖిల్ సాయి చౌరస్తాకి వెళ్ళి ఏదైతే ప్రభుత్వం విధానం ఉందో ఇందూరు జిల్లాకు వ్యతిరేకంగా దానికి నిరసనగా కార్యక్రమం చేపట్టబోతున్నాం. కాబట్టి విలేకరుల సమావేశం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా కూడా చాలామంది ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. అన్ని మండలాలలో, నియోజకవర్గ స్థాయిలో కూడా నిరసన కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నిరంకుశ విధానానికి, కొడంగల్ ముఖ్యమంత్రి తన ప్రాంతానికి 2-3 మంత్రులు తమ ప్రాంతానికి తమకు డబ్బులు వచ్చే విధంగా వ్యవహరించిన బడ్జెట్ కింద దీన్ని వర్ణిస్తూ ఇందూరుకు, ఎన్సీఎస్ఎఫ్, ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీలకు తీవ్రమైన నష్టం జరిగింది. ఇందూరు సాగునీరుకు నష్టం జరిగింది, వ్యవసాయ రంగానికి సంబంధించింది నష్టం జరిగింది, గల్ఫ్ అన్నలకు నష్టం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.